రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని ముందు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందించినటువంటి మీ నాన్నగారు చదివినటువంటి విశ్వవిద్యాలయం ఈరోజు ఈ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ లేక వెలవెలలాడుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. విద్యార్థి మిత్రులరా, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసమర్థత చేతగాని పాలన కొనసాగిస్తున్నారంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ్ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ తన యొక్క కొడుకు చేతిలో ఉంది. అన్ని ఉన్నా కూడా అల్లుడి నోటితో శని అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శనిగా మారి కనీసం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్రవిడ్ యూనివర్సిటీకి ఉపకులపతులు నియమించుకున్నటువంటి చేతగానితనంలో రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అనేకమైనటువంటి పరిశోధకులకు విద్యకు నిలయాలుగా మారాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు మత మార్పిడులకు మత కార్యక్రమాలకు వేదిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా డ్రగ్స్ వైపు నియమించే విధంగా డ్రగ్స్ కు కేంద్రాలుగా మారుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల భవనాలన్నీ కూడా నిర్మాణం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను తక్షణమే ఈ యొక్క అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యార్థి ఈ యొక్క విశ్వవిద్యాలయాలు భవనాలు కట్టడం ఉండాలి కదా, ఆ భవనాలకు శుభ్రం లేనటువంటి దైనందిన పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి విద్యార్థి మిత్రులారా. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ఒక్కటే సవాల్ విసురుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు, విశ్వవిద్యాలయ యొక్క సమస్యలు మీ అందరికీ కూడా బాగా తెలుసు. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ యొక్క విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తే విద్యార్థులు మీకు పాలు పోసి పాలాభిషేకం చేస్తారు. విద్యార్థుల సమస్యలను తీర్చుకోబట్లయితే మీకు పాడి కట్టి పిండం పెడతారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు తక్షణమే పోస్టులు భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని, లేని పక్షంలో ఖచ్చితంగా మీ యొక్క చొక్కాను పట్టుకుని మీ యొక్క చొక్కాలు విద్యార్థి పరిషత్తు మార్కెంటో చూపిస్తుందని కూడా ఈ యొక్క 44 రాష్ట్ర మాకు సవాలు గుర్తుపెట్టుకోండి. కాలికి గచ్చ కట్టుకుని చంకల తప్పు కట్టుకుని వ్యతిరేకంగా మీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తామంటే మీకు అక్కడ నిరసన చేయలేదుగా ఈ యొక్క రాష్ట్రంలో మీకు విద్యార్థి. రామచంద్రాపురం మండలం, నేను బీజేపీ నాయకుడు రామాపురం. ఈరోజు ఈరి అడిగితే మేము తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చుకుంటాము, వాళ్ళు చెప్తేనే ఇస్తాము లేకపోతే లేదు అని బేగాలు వేసుకొని మాకు రెస్పాన్స్ లేదు అంటే గవర్నమెంట్ వాళ్ళుండదా మాదుండదా? గవర్నమెంట్ మేము పెడితేనే కదా కింద ఉండేవాడికి. అంటే చంద్రబాబు వాళ్ళకి ఇవ్వమన్నాడు తెలుగుదేశం వాళ్ళకు, బీజేపీకి ఇవ్వద్దన్నాడా? అతను పౌరు ఇచ్చినాడు. ఆ పౌరు మేము పెడితేనే ఆయనకు కూడా, ఆయన సొంతంగా వచ్చేదానికి వాళ్ళ ఇంటికాడ తెచ్చేయలేదు. కేంద్రం ఇస్తేనే తెలుగుదేశం ఉండాలి, లేకపోతే లేదు తెలుగుదేశమే లేదు. గుర్తుపెట్టుకొని ఈరి గుట్టుగా ఇస్తే సరిపోయింది. ఇవ్వకుండా పోతే రేపు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీజేపీ తరఫున. వాళ్ళు ఎవరు చెప్తారో చెప్పుకొని ఏం చేస్తారో చేసుకొని మేమే బేగాలు ఏమే కూర్చుంటాం ధర్నాకి. మేమే అమ్ముకునేదానికి రాలా, మా పొలాలకు ఇది కూడా రాజకీయమా? సన్నకారు రైతులు ఎట్ట బతకాలా? ఒక పార్టీలో ఉండే వాళ్ళే ఈ మత్తు మోసం చేసి మత్తు చేస్తా అంటే మేము ఇచ్చేది లేదు. మేము బేగాలు వేసుకొని మొత్తం వాడి పెద్ద ఈడి పెద్ద అంటే ఏంది అది? ఎవరికి వేస్తారు బేగాలు? ఎట్టిస్తారు? బేగాలు వేసుకొని పోతారా? మీ ఇష్టమా? మాకేం పొలాలు లేకుండా అమ్ముకునేదానికి వాళ్ళకి ఈరీ లేదా? సన్నకారు రైతులకి ఈరీ లేదా? వాళ్ళు ఎవరు చెప్పినారు? వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకునేదానికి వాళ్ళకి ఎవరు ఇచ్చినారంట ఆ పర్మిషన్? కేంద్రానికి లేదు, వీళ్ళకి ఎట్టొచ్చింది? ప్రతిదీ అని ఎవరు వస్తారో రాని, మేము రేపు తెల్లారి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కూర్చొని ఇక్కడనే. మేమే నుంచి పోం. తమాసగా ఉంది. వాళ్ళ పాటుకు వాళ్ళు అమ్ముకోవడం, వాళ్ళ పాటుకి బిజినెస్ వ్యాపారం అయిపోయిందే. అంటే మేము కైలు లేవు, కాలువలు లేవు. వాళ్ళ కాలువలు కైలు ఉన్నాయా?
రాజకీయం ఏడైంది ఈరి కాడ రాజకీయం. ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగస్తులు బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా రాజకీయం చేస్తున్నారు? ఎడొచ్చా ఎవరు రాజకీయం చేస్తున్నారు? వాళ్ళే. ఇదా ప్రతి వ్యక్తికి హక్కు. కాబట్టి మీరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు దయవించి ప్రతి వాళ్ళు తెల్లారితో ప్రతి ఊరోళ్ళు వచ్చి రండి. మన బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేసి ఏడనే కూర్చుందాం. వీళ్ళు ఈ మాదిరి వదిలేస్తే వీళ్ళు ఈరు ఏమి ఈరు. వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా, ఎవరిని అడగాల బట్టి. ఏం ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు? ఉద్యోగస్తుడు ఆడున్నాడు అంటే వీళ్ళు చేసి వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారా? ఇంకెవరన్నా చెప్తే బిజినెస్ చేస్తున్నారా? రమ్మానండి. ఇది ఒక శనికాయలు కానీ శనికాయలు కూడా ఇవ్వలేదు. ఇది కూడా రాజకీయం అనుకునేసేది, వాళ్ళకి సర్దుకునేసేది. ఇదే పని అయిపోయింది ఈ ఆఫీసులలో. ఏమ్మా ప్రతి వాళ్ళకి హక్కు. ఏంటి కీరు సన్నకారు వాళ్ళు ఎట్ట బతకాలా? బాని వాట్సాప్ పెట్టు చంద్రబాబు బాని రేపు అనుభవిస్తుందని చెప్పి మీకు చంద్రబాబు తెలియజేస్తున్నాం. విద్యార్థి మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయని తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యకు నిలయాలుగా కాల్చినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగ కేంద్రాలు కల్పించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకంలో చేపడుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీకి వీసీ కావాలంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఎంపీ భరత్ గారు అడగాలి. ఒక 164 సీట్లతో పట్టం కట్టి పట్టాభిషేకం చేస్తే మీరు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసి ఈ యొక్క యువగలం పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా వ్యక్తి ఓడలో ఉన్నంతసేపు, ఓడలో ప్రయాణం చేసినంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని ఈ యొక్క 44వ రాష్ట్ర మహాసభల బహిరంగ సభ నుంచి హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు చర్చించి విద్యార్థులను ఈ సమస్యలు గాలికి వదిలేసి మీరు పాలన కొనసాగిస్తామంటే చెప్తున్నాం. విద్యార్థి మిత్రులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం చెప్తున్నాం. ఒంగోలు గిత్త ఈ ఒంగోలు గడ్డ మీద నుంచి చెప్తున్నాం. ఒంగోలు గిత్త ఏ విధంగా అయితే రాతి లాగుడు పోటీల్లో రాతి కూలాన్ని లాగుతుందో విద్యార్థి పరిషత్తు విద్యార్థుల సమస్యలు తీర్చుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడవెత్తి రోడ్లు విడిచిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈసీ మీటింగ్ జరగాల్సినటువంటి 3 నెలలు అవుతున్నా కూడా ఎటువంటి ఈసీ మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు, ఎటువంటి విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఉపకులపతులు ఇన్ఛార్జీల్లోనే పాలన కొనసాగిస్తోంది. కానీ మీ యొక్క కార్యాలయాల్లో మాత్రం ఎవరు ఇన్ఛార్జ్ అధికారులు లేరు. అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కపట ప్రేమ మనకు అర్థమవుతుంది విద్యార్థి మిత్రులారా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జేఎన్టీ కింద ఉన్నటువంటి అన్ని అబిలిటెడ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో 10,000 రూపాయలు ఉన్నటువంటి కళాశాల ఫీజు నేరుగా 45,000 రూపాయలు